ఓర్పును పుట్టించునని ఎరిగి. సహజంగా మనం ఏమనుకుంటామంటే మన విశ్వాసము అంటే దేవుని మీద మనం పెట్టుకునేటువంటి విశ్వాసం. ఆ విశ్వాసానికి పరీక్ష ఎదురైద్ది అని అనుకుంటాం. ఓకే, మనం దేవుని మీద పెట్టుకున్న విశ్వాసానికి పరీక్షలు ఎదురవుతాయి, కాదని నేను అనను. అంతకంటే మరి ముఖ్యంగా మన విశ్వాస్యతకు పరీక్ష ఎదురైద్ది. విశ్వాస్యత అంటే ఏంటో తెలుసా? నమ్మకత్వం. మనకు అన్ని విషయాల్లో దేవుడు నమ్మకంగా ఉండాలి అని కోరుకుంటామా లేదా? నోరున్న వాళ్ళందరూ అవునా కాదా చెప్పండి. దేవుడు మనకు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా మనకు సాయం చేయాలని మనం కోరుకుంటామా లేదా? యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నాం? ఆయన నమ్మకమైన దేవుడు, నిజమైన దేవుడు, అన్ని విషయంలో నమ్మకస్తుడని. అవునా? సమాజంలో వ్యక్తులు కూడా మనకు నమ్మకంగా ఉండాలని కోరుకుంటామా లేదా? దేవుడు నమ్మకంగా ఉండాలి, సమాజంలో వ్యక్తులు నమ్మకంగా ఉండాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకి నమ్మకంగా ఉండాలని కోరు. అయితే ఇక్కడ దేవుడు ఏం కోరుతున్నాడు తెలుసా? నా నమ్మకత్వం తర్వాత నేను ఎటుగుడి నమ్మకస్తుడేరా బాబు, నీకు నేనేం అపనమ్మకస్తుడేం కాదు, నేనేం ద్రోహం చేయను నేను. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నీ విశ్వాస్యతను, నీ నమ్మకత్వాన్ని నేను చూసుకోవాలి. నమ్మకం యొక్క ప్రాముఖ్యత గురించి మనం ముందు మాట్లాడుకున్నాం. ఎవరెవరికి నమ్మకంగా ఉండాలో దాని గురించి మనం మొదట తెలుసుకున్నాం. రెండో విషయం ఏం చెప్తున్నామంటే మనకు కలిగేటువంటి పరీక్షల్లో చాలా వరకు మన నమ్మకత్వానికే కలుగుతాయి, మన విశ్వాస్యతకు కలుగుతాయి. దేవుడు మనల్ని పరీక్షిస్తాడని మీరు ఎరుగుదురా? బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల చక్కగా రాయబడి ఉంది ఆ మాట. ఆదికాండం 22వ అధ్యాయం మీరు కానీ చూడగలిగితే అబ్రహాం యొక్క నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఒకసారి చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము. ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఆదికాండం 22:1. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చాలు. ఏమని పరిశోధించాడు, ఎట్లా పరిశోధించాడో మీకు తెలుసు. తన ఒక్కడై ఉన్న కుమారుణ్ణి మొరియా దేశమందు నేను నీకు చూపించే పర్వతం మీద దహన బలిగా అర్పించమని అబ్రహాం కొడుకుని బలి ఇవ్వమని కోరతాడు దేవుడు. దేవుని దగ్గర పొందుకునే విషయంలో పాపం నమ్మకంగా 25 ఏళ్ళు నిరీక్షించాడు, విశ్వాసంతో పొందుకున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప నిరీక్షణ అని మనం ప్రశంసించి మాట్లాడతాం. విశ్వాసం గొప్పదే. ఒకప్పుడేమో విశ్వాసానికి పరీక్ష. అసలు ఎంతవరకు విశ్వాసం ఉంచుతాడు నేను చేసే కార్యాల విషయంలో అని పరిశీలిస్తే 25 ఏళ్ళు దేవుడు నాకు చేస్తాడని విశ్వాసం ఉంచాడు. 75 ఏట నీకు సంతానాన్ని ఇస్తానని ఇచ్చిన వాగ్దానం 100 ఏళ్లకు నెరవేరింది. అది విశ్వాసానికి పరీక్ష. ఇంత సుదీర్ఘకాలం నమ్మి ఉండగలమా? దేవుడు చేస్తాడని. ఇప్పుడు పట్టుమని 10 రోజులు ఆగాలంటే తపన ఆగట్లా. గట్టిగా 10 రోజులు ప్రార్థన చేసి ఏందో దేవుడు ఇంకా చేయలేదు, అసలేందో దేవుడు పట్టించుకోవట్లా. 10 రోజులు ఎంతసేపు ప్రార్థన చేశాను, ఉపవాసాలు ఉండి కూడా ప్రార్థన చేశాను, ఏందో జవాబు రావట్లా అని 10 రోజులు గట్టిగా ప్రార్థన చేసి 11వ రోజు సర్దుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగ్దం 25 ఏళ్ళ నిరీక్షణ అంటే మరి ఆయన గొప్ప విశ్వాసిగా ఏం తక్కువడవుతాడా? ఎవరు? రైట్. తాను ఇస్తానన్న వాగ్దానం యొక్క నెరవేర్పు చూడటానికి 25 సంవత్సరాలు విశ్వాసముతో నిరీక్షించవలసి వచ్చింది అబ్రహాం. అది విశ్వాస పరీక్ష. విశ్వాస పరీక్ష ఒకటి, విశ్వాస్యతకు పరీక్ష ఒకటి. విశ్వాస్యత అంటే నమ్మకత్వానికి పరీక్ష ఒకటి. పాపం అన్ని సంవత్సరాలు విశ్వాసంతో నిరీక్షించి పొందుకున్న ఆ సంతానాన్ని తీసుకొచ్చి దహన బలిగా అర్పించమంటాడు. ఎంత వయసు కొడుకు అయ్యాడు? 100 ఏళ్లకు కొడుకుని ఇస్తే ఆ కొడుకు ఇటుబడి ఇంచుమించు ఒక 16 నుంచి 18 ఏళ్ల పైప్రాయం గలవాడయ్యాడు. ఇన్ని సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుని సడన్గా తీసుకొచ్చి నాకు దహన బలిగా అర్పించన్నాడు. దీన్ని ఏమంటారు మీరు చెప్పండి? విశ్వాసానికి పరీక్ష, విశ్వాస్యతకు పరీక్ష.
అంటున్నారు తప్ప ఏం సౌండ్ రావట్లా. విశ్వాసానికి పరీక్ష లేకపోతే నమ్మకత్వానికి పరీక్ష? నాకు తెలుసు విశ్వాసానికి అంటారని. అమ్మా మరి ఇందాకేంది అన్నారేంది? విశ్వాసానికి పరీక్ష అయిపోయింది. 25 ఏళ్ళు ఉంటాడా ఓడతాడా, ఉంటాడా ఓడతాడా. విశ్వాసం చివరి వరకు అంతే ఉంటుందా? అంటే నువ్వు ఇచ్చిందాక నేను నీ యందు విశ్వాసం ఉంచుతాను, నమ్మిక ఉంచుతాను తండ్రి. దేవుని నమ్మకత్వాన్ని మనం నమ్ముటయే విశ్వాసము. మళ్ళీ చెప్పేదా? దేవుని నమ్మకత్వాన్ని మనము నమ్ముటయే విశ్వాసం. ఏమయ్యా ఆయన చెప్పి ఎన్నేళ్ళు అయింది? 20 ఏళ్ళు అయింది. ఇంకా ఆయన చేస్తాడని అనుకుంటున్నావా నువ్వు? ఏమమ్మా దేవుణ్ణి నమ్ముకుని 3 ఏళ్ళు అయిపోయింది. ఆయన నమ్ముకున్న దగ్గర నుంచి నేను బాగుపడతాను అన్నా నీ బతుకు అంతే తగలబడింది. ఇంకా దిగజారిపోతా ఉంది. ఇంకా నమ్మకం ఉందా? బాగు చేసేవాడైతే ఈ 3 ఏళ్లలోనే చేయాలిగా. ఆశీర్వదించేవాడైతే ఈ 3 ఏళ్లలోనే ఆశీర్వదించాలిగా. ఏది అన్నప్పుడు కొంతమంది ఛార్జింగ్ దిగిపోయింది. నేను కూడా అదే అనుకుంటున్నాను వదినా, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఆయనన్నా సాయం చేస్తాడు, నిలబెడతాడు, కార్యం చేస్తాడు నా పాస్టర్ చెబుతుంటే నేను కూడా అంతే నమ్ముకొని 3 ఏళ్ళు అయింది. ఏం మారిసి వచ్చింది నా బతుకు? నాకు కూడా పాబుద్ధి కావట్లా. పోయి బావిలో దూకు, పాబుద్ధి కాకపోతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీళ్ళున్న బావి కాదు, నీళ్ళున్న బావి అయితే నా మీద కేసు పెడతారు. నీళ్ళు లేని బావిలో దూకమ్మ, బయటికి తీరుతారు. నేను చెప్తున్న పాయింట్ వినండి. దేవుని నమ్మకత్వాన్ని మనం నమ్మగలగాలి. అది అబ్రహాం గొప్పతనం. 75 ఏళ్ల వయసున్నప్పుడు బిడ్డనిస్తానని మాట్లాడిన దేవుడు నమ్మదగినవాడు అనుకుంటానే బతికేశాడు. చేస్తాడు అనుకుంటానే బతికేశాడు. 100 సంవత్సరాలు వచ్చేసి. ఆ మాట బైబిల్లోనే ఉంది, కావాలంటే చూపిస్తాను చూడండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాడట. చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం నుంచి లేకపోతే 17వ వచనం నుంచి చూడండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవునుగా చెయ్యువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్బాబాబా, అది నిరీక్షణకు అసలు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మాడు. అలాగే ఇంకొక వచనం కూడా చూపిస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10-11 వచనాలు చూడు. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. వాళ్ళ ఆవిడ సంగతి చెబుతాడు ఇక్కడ. శారా విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించిన మాట ఇందాక నేను చెప్పింది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని. పెద్దగా చెప్పండి, మీకు దండం పెడతాను. వాగ్దానం చేసినోడు నమ్మకం లేనోడా? నమ్మదగిన వాడు అనుకుని ఏం చేసిందట? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక విశ్వసించిన గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అదండి విశ్వాసము అంటే దేవుని నమ్మకత్వాన్ని నమ్మి నిరీక్షించుట ఏ విశ్వాసము. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే 10 రోజుల తర్వాత, 10 రోజులు కాకపోతే 10 నెలల తర్వాత అయినా సరే నా దేవుడు నమ్మకస్తుడు. నా దేవుడు కార్యము చెయ్యక మానడు.
నాకు ప్రామిస్ చేశాడు, నాకు వాగ్దానం ఇచ్చాడు, తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. నేను నా నమ్మకత్వం కాదు, ముందు ఆయన నమ్మకత్వాన్ని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరి నమ్మకత్వాన్ని నమ్ముట? దేవుని నమ్మకత్వాన్ని నమ్ముట ఏ విశ్వాసము, నమ్మి నిరీక్షించుట ఏ విశ్వాసం. ఓకేనా? ఇప్పుడు మరి దేవుడు నీ నమ్మకత్వాన్ని కూడా చూడొద్దు. అబ్రహాం లైఫ్ తీసుకుంటే 25 ఏళ్ళు దేవుడి నమ్మకత్వాన్ని నమ్మాడండి. రోజులు కాదు, 25 సంవత్సరాలు దేవుని నమ్మకత్వాన్ని నమ్మాడు. మనమైతే ఒకవేళ అబ్రహాం ఫ్రెండ్స్గా మనం ఉంటే, అబ్రహాం 20 ఏళ్ళు అయిందా, ఇంకా ఇస్తాడని నమ్ముతున్నావు దేవుడు? 22 ఏళ్ళు అయిందా, 23 ఏళ్ళు అయిందా, ఇంకా ఇస్తాడని నమ్ముతున్నావా, ఇంకా చేస్తాడని నమ్ముతున్నావా అని అంటే, ఒకవేళ అబ్రహాం ఏమంటాడు తెలుసా? ఒరే పిచ్చోడా, 23 కాదు ఇంకా 2 ఏళ్ళైనా సరే నా దేవుడు నమ్మదగిన వాడురా. రెండవది, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన మోడులను చిగురింపజేసే దేవుడు, మృతతుల్యమైన శారా గర్భమును తెరచుటకు శక్తి గలవాడు. అసాధ్యాలు మనకుంటాయి కానీ ఆయనకు లేవు. ఆయన సమస్తాన్ని సాధ్యము చేయగలిగిన దేవుడు. నేను ఆయన్ని నమ్ముతాను, నాకేం డౌట్ లేదు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 10 రోజులు, 10 రోజులు కాకపోతే 10 నెలలు, 10 సంవత్సరాలైనా సరే నా పరిస్థితిని నా దేవుడు మార్చగలడని నేను నమ్ముతాను. మార్చకపోయినను స్తోత్రం. ఇది నమ్మకత్వం అంటే. 10 సంవత్సరాలైనా నా దేవుడు కార్యం చేస్తాడని నేను నమ్ముతాను అన్నది విశ్వాసం. అయితే చెయ్యకపోయినా పర్వాలా, ఆయన నాకు నమ్మకంగా ఉండకపోయినా పర్వాలా, నేను మాత్రం ఆయనకు నమ్మకంగా ఉంటానన్నదే విశ్వాస్యత. మన నమ్మకత్వానికి తప్పకుండా అగ్ని పరీక్షలు ఎదురవుతాయి. మన విశ్వాస్యతకు తప్పకుండా దేవుడు పరీక్షలను అనుమతిస్తాడు.